ఇక్కడ చూసి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటిది ముందుగా తిరుపతి రెడ్డి పక్కకున్నటువంటి వ్యక్తి నార్ల హనుమంతు. ఈయన కూడా కేసులో ఉన్నాడు. ఈయన ఈరోజు ఒక ఈ కేసు అయినప్పటి నుండి కూడా చెప్తున్నది ఏంది, మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అధికారుల మీద దాడిని ప్రోత్సహించిందని చెప్తున్నారు. ఈరోజు ఆయన తిరుపతి రెడ్డితో ఉన్నటువంటి ఫోటో హనుమంతు గారు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డితో ఉన్నటువంటిది రాము నాయక్ గారు, A10గా ఉన్నటువంటి వీళ్ళిద్దరు కూడా ఈ కేసులో ముద్దాయిలు. వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఉన్నటువంటిది చూస్తున్నాం, దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించింది ఈ అధికారుల మీద దాడి అని చెప్పి తప్పుగా ప్రచారం చేస్తున్నటువంటిది మేము ఖండిస్తున్నాం. ఆ రైతులు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, అక్కడ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని బద్నాం చేయాలి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ వస్తుందని చెప్పి ఒక కుట్ర కోణంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రైతుల మీద ఉన్నటువంటి కేసులను ఎత్తివేయాలి. వెంటనే నరేందర్ రెడ్డి గారు బేషరతుగా ఈరోజు ఫోన్ మాట్లాడినంత మాత్రాన ఈరోజు నీతో ఫోటోలు దిగినరు, నీతో వచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ తమ్ముడు ఈరోజు తిరుపతి రెడ్డి గారితో ఫోటోలు దిగినరు, డైరెక్ట్గా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు ఒక్క సురేష్ ఫోటోని మొత్తం కూడా చక్కర్లు కొట్టిస్తూ మొత్తం ఈ బీఆర్ఎస్ పార్టీయే అధికారుల మీద దాడి చేపించిందనే కుట్రని ఈరోజు కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్. కాబట్టి ఇది అందరూ కూడా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉన్నారు కాబట్టి రైతులని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.